నమస్తే మిత్రులారా, నేను జర్నలిస్ట్ రమేష్ని. తాజాగా వచ్చిన వార్త ఏంటంటే మిత్రులారా, ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు ముగిసిన తర్వాత నెక్స్ట్ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలకు వెళ్ళాలి. అయితే ఆ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు పెట్టాలంటే రేవంత్ రెడ్డికి ఎక్కడ లేని భయం పుట్టుకొచ్చింది. ఎందుకంటే మీరు ఈ 3 విడతల్లో జరిగిన సర్పంచ్ ఎన్నికలు, ఈ సర్పంచ్ ఎన్నికలు 3 విడతల్లో అయిపోయినప్పటికీ బీఆర్ఎస్ పార్టీకి వచ్చిన మొత్తం సీట్లు దగ్గర దగ్గర 3994. అదేవిధంగా 4K ప్లస్ అని చెప్పుకోవాలి. 4K ప్లస్ రిజల్ట్ అయితే రావడం జరిగింది. అంతమంది బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థులుగా ఎన్నిక కావడం కూడా జరిగింది. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం చూసుకుంటే 6874 ఈ లెక్క చొప్పున వాళ్ళైతే రావడం జరిగింది. అదేవిధంగా బీజేపీ టోటల్ చూసుకుంటే 666. ఇది మనం మార్నింగ్ నుంచి మాట్లాడుకునే ముచ్చట. అయితే ఈ ప్రభుత్వం ఇప్పుడు ఏం చేసింది? ఇప్పుడు ఎన్నికలు ముగిసిన తర్వాత మనకు రావాల్సింది ఏంది? ఇప్పుడు ఎంపీటీసీ ఎలక్షన్ రావాలి, ఎంపీటీసీ తర్వాత జెడ్పీటీసీ రావాలి, ఈ ఎలక్షన్లు రావాలి. ఈ ఎలక్షన్ వస్తే పూర్తి స్థాయిలో మండలాల వారికి కావచ్చు, జిల్లాల వారికి కావచ్చు, ప్రతి ఒక్క నాయకులు ఉండి వారి వారి యొక్క నియోజకవర్గాల్ని, వారి వారి యొక్క మండలాలని, వారి వారి గ్రామాలని పరిపాలించుకునే దిశగా ఎమ్మెల్యే నుంచి చివరి వార్డు మెంబర్ దాకా అందరికీ ఒక లైన్ ఏర్పాటు చేసుకుని ఈ ఎన్నికలు అమరుస్తారు. అయితే భారతదేశ చరిత్రలోనే ఎక్కడ కూడా సర్పంచ్ ఎన్నికలు 3 రోజులు ఎక్కడ కూడా పెట్టలేదు. అయితే వీళ్ళు పెట్టారు. ఈ పెట్టిట్లో కొన్ని మరిపించారు, అది కూడా చూద్దాం. ఇప్పుడు జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు ఎందుకు బంద్ పెట్టారంటే 3 విడతల్లో సైతం మనం ఎంత కొట్టినా కూడా బీఆర్ఎస్ పార్టీని తొక్కలేకపోయాం. మొత్తం కేసీఆర్ గారు 12,753 పైచేయిగా గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేస్తే అట్లీస్ట్ ఇందులో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక 10,000 సర్పంచ్ అభ్యర్థులని గెలిపించలేకపోయింది. వాళ్ళంతా చేసినా కూడా సభలు పెట్టిర్రు, చీరలు పంచిర్రు, ఆ తర్వాత ఎన్నో కార్యక్రమాలు చేసిర్రు, కొట్టిర్రు, ప్రజల్ని హింసించిర్రు, ఓట్ల బ్యాలెట్లు ఎక్కడ ఓడిపోతామనే భయంతో రాత్రి లెక్కలు కూడా పెట్టిర్రు. ఇన్ని చేసినా కూడా ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి ఓటేసి గెలిపించారు. దగ్గర 4,000కు పైగా సర్పంచ్ అభ్యర్థులకు ఓటేసి గెలిపించారంటే అది ఆషామాషి ముచ్చట కూడా కాదు. అయితే మన ఈ పార్టీకే సర్పంచ్ ఎన్నికల్లో చాలా డ్యామేజ్ అయినాం. ఎట్లా డ్యామేజ్ అయినాం? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉండి సర్పంచ్ ఓట్ల కోసం అడుక్కోవడానికి బయలుదేరిండు. దగ్గర 6 చోట్ల సీఎం రేవంత్ రెడ్డి తిరిగి ప్రచారాలు చేసిండు. ఆయన తిరిగేటప్పుడే ఆయనకు చాలామంది ప్రజలు వ్యతిరేకించి మీ ప్రభుత్వం మాకు వద్దు అని తెగేసి చెప్పినా కూడా రేవంత్ రెడ్డి 6 చోట్ల సభలు పెట్టిండు, చీరలు పంచిర్రు, అన్ని చేసిర్రు. అయినా కూడా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీకి భారీగా డ్యామేజ్ జరిగిపోయింది. ప్రజలు కూడా ఎవరు కాంగ్రెస్ పార్టీ రావాలి, కాంగ్రెస్ పార్టీ పరిపాలన చేయాలి, గ్రామాల్లో అదే ఉండాలి, పైన అదే ఉంది కాబట్టి కింద కూడా అదే రావాలనే ఆలోచన ప్రజలకు మొత్తానికే చాలా తక్కువ వచ్చేసింది. ఈ లెక్కన కాంగ్రెస్ పార్టీ దడుచుకుంది. ఇప్పటివరకు వాళ్ళ సోషల్ మీడియా కానీ వాళ్ళ పేపర్లు కానీ దుష్ప్రచారాలు చేసుకున్నాడు తప్ప ఇప్పటి వరకు నిజాన్ని బయటికి మాట్లాడడం లేదు. వీళ్ళు ఏదైతే ఈ మంత్ ఎండింగ్లోగా డిసెంబర్ 27 లేక 29వ తారీఖు వరకు ఎంపీటీసీ జడ్పీటీసీ నోటిఫికేషన్లు ఏవైతే రాబోతున్నాయో వీళ్ళు ఏవైతే ముందుగానే ఉత్సాహంతో మీటింగ్లు పెట్టిన తర్వాత ఉత్సాహంతో వీళ్ళు ఏ డేట్ అయితే రిలీజ్ చేశారో ఆ డేట్ని ఇప్పుడు వీళ్ళు బంద్ పెట్టే కార్యక్రమాలు ఉంది. మన ఈ పార్టీకే దగ్గర 12,000 సర్పంచ్ అభ్యర్థులలో అట్లీస్ట్ మనం గెలిచింది 6,000. బీఆర్ఎస్లో దగ్గర 4,000 దాకా గెలుచుకొని వచ్చిర్రు. ఇట్లా ఉంటే పరిస్థితి వేరే ఉంటుంది అనుకుంటూ రేవంత్ రెడ్డి ఎందుకో దడుచుకొని ఈ జెడ్పీటీసీ ఎన్నికలు వాయిదా వేసే ప్రయత్నాలు. మేబీ ఇది ఈ 2 కలిపి మనకు వచ్చేసి 2026 సంవత్సరంలో రావచ్చు, లేకుంటే 2027 సంవత్సరమైనా రావచ్చు అనేది కొంత డౌట్ మాత్రం ఏర్పడుతూ ఉంది. ఎందుకంటే ఇక్కడ కొట్టిన దెబ్బ ప్రభుత్వానికి ఈ జెడ్పీటీసీ ఎన్నికల్లో పెట్టడానికి కొంచెం వెనుక ముందు ఊగుతూ ఉన్నారని ఇక్కడ మనకు క్లియర్ కట్గా తెలిసిపోతుంది. అయితే ప్రభుత్వం సమస్యలను అన్ని గాలికి వదిలేసి మీరు చూస్తుంటారు, ఆ సమస్యలన్నీ గాలికి వదిలేసారు. ఇదే ఈ యాసంగి టైప్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది మిత్రులారా అంటే ఒక రైతు బంధుని మురిపించింది. ఒక రైతు బంధు ఉంది కదా, ఈ సర్పంచ్ ఎన్నికలు ఉన్నాయి కదా, ఈ సర్పంచ్ ఎన్నికలు 3 విడతల్లో పెడితే దీనికి దగ్గర మీరు చూడొచ్చు దీని నాటకాలు. 4 నెలల కాలయాపన చేసేసి వీళ్ళు ఏం చేసారు మిత్రులారా అంటే ఇక్కడ ప్రజెంట్ రైతాంగం వారికి రావాల్సింది రైతు బంధు ఎకరానికి చొప్పున 6,000 రూపాయలు రేవంత్ రెడ్డి ఏదైతే ఈ యాసంగి టైమే మాటిచ్చాడు కదా, యాసంగి టైంకి రైతు బంధును మరిపించాడు.
ఇదే సర్పంచ్ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి ఏం చేసిండు, మనకు బోనస్ రావాలి మిత్రులారా. రాష్ట్ర రైతాంగం వారికి సన్న ఓట్లు పెట్టుకున్న వాళ్ళకి బోనస్ 500 చొప్పున కింటాకు రావాల్సిన ఉంది. అయితే ఒక కింటాకి 500 బోనస్ రావాలి. దీన్ని మరిపించిర్రు. అదేవిధంగా రైతు బంధు యాసంగిని మురిపించిర్రు. అదేవిధంగా ఈ మధ్యలో యూరియాను కూడా వీళ్ళు దగ్గర 600 రూపాయలకు అదేవిధంగా 1200 రూపాయలకు యూరియా అమ్ముకునేటట్టుగా అన్ని కార్యక్రమాలు ఒక్క ఎలక్షన్లో పెట్టిర్రు. మరి ఇన్ని దాచుకొని సర్పంచ్ ఎన్నికలు పెట్టాం, ఎన్ని కాలయాపన చేసుకుంటూ ఇన్ని మాటలు మార్చి మనం స్థానిక ఎన్నికలు పెట్టుకున్నాం. ఇప్పుడు వచ్చేస్తేనేమో బీఆర్ఎస్ గ్రౌండ్లో ఎక్కడ చూసినా కూడా హవా జోరుదారుగా సాగుతూ ఉంది. ఇట్లయితే ఎట్లా, జెడ్పీటీసీ ఎన్నికలు పెట్టాల్సిన అవసరం ఉందా? ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలకైతే మనం ఇవైతే మేనేజ్ చేసుకుంటూ ప్రజలకు సర్పంచ్ ఎన్నికలు పెట్టాం. ఇప్పుడు జెడ్పీటీసీకి కానీ అదేవిధంగా ఎంపీటీసీకి కానీ మనము ఏం డ్రామాలు ఆడి ఇప్పుడు వీటిని జరిపించే ప్రయత్నాలు చేద్దాం. ఒకవేళ జరిపితే ఇక్కడ కూడా ఈ రెండు కలుపుకొని బీఆర్ఎస్ పార్టీ వీళ్ళకు గెలిచేటట్టు అవుపడతా ఉంది. వీళ్ళు దేంతో భయపడతలేరు, ఎవరితో భయపడతలేరు. కోట్లతోటి కానీ దేనితో కానీ కాంగ్రెస్ ప్రభుత్వం దేంతో భయపడలేదు. ఓన్లీ బీఆర్ఎస్ అనగానే దడుచుకుంటుంది. బీఆర్ఎస్ యొక్క ప్రభంజనం, బీఆర్ఎస్ యొక్క హవా, ప్రజల యొక్క బ్రహ్మరథం పెట్టడం చూసి ఈ కాంగ్రెస్ పార్టీ దడుచుకుంటుంది. అందుకనే ఈ జెడ్పీటీసీ ఎన్నికలకు బ్రేక్ పెట్టే ఆలోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం కీలకంగా ఆలోచిస్తున్నట్టుగా తెలిసిపోతుంది. ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి దీనిపైన మాట్లాడకపోవడం, ఈ కాంగ్రెస్ పెద్దలు కూడా దీని మీద మాట్లాడకపోవడం, ఇది చాలా వరకు అందరినీ చర్చనీయాంశానికి దారితీస్తుందని మనం చెప్పుకోవచ్చు మిత్రులారా. అందుకనే మీరు ఒక్కటి గమనించాలా, ఈ సర్పంచ్ ఎన్నికలు ఏ టైంలో పెట్టారో మీరు చూశారు. ఆ విధంగా కాలయాపన చేసుకోవడానికే ఈ 4 ఏళ్ళు, ఆయన సర్పంచ్ ఎన్నికలు పెట్టడానికే దగ్గర 2 సంవత్సరాలు కంగు తిన్నాడు రేవంత్ రెడ్డి. మళ్ళీ జెడ్పీటీసీ అంటే ఇక సిగ్గు శరం ఉండాలి గెలవడానికైనా అని ప్రజలు చెప్తా ఉన్నారు ఇప్పటికి కూడా. ఇక జెడ్పీటీసీ ఎన్నికలు అయితే ఎట్టి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి గెలుపు ఉండదు, ఇక్కడ చూసినా కూడా ఇక ఓటమి అన్నట్టుగా ప్రజలైతే తీర్చి చెప్పేస్తూ ఉన్నారు.